పట్టణం చిన్నదే, కానీ అక్కడ కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఒక కథ ఇప్పుడు చర్చగా కాదు, ప్రశ్నగా మారుతోంది. ఉదయం టీ కోసం వెళ్ళిన వాళ్ళు కొద్దిసేపటి తర్వాత అదే వ్యక్తిని మరో చోట చూస్తున్నారు. మొదట ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, తెలిసిన మనిషే కదా అనుకున్నారు. ఎవరికైనా చిన్న సమస్య ఉంటే సలహా ఇస్తుంటాడేమో అనుకుంటారు. కానీ రోజులు గడుస్తున్నా కొన్ని దృశ్యాలు, కొన్ని మాటలు, కొన్ని సందేహాలు ఒక్కొక్కటిగా కలవడం మొదలైంది. ఒకరోజు ఎవరో అడిగిన చిన్న ప్రశ్న ఊరంతా ఒక్కసారిగా ఆగి వెనక్కు తిరిగి చూసేలా చేసింది. ఉదయం టీ ఇచ్చిన వ్యక్తి సాయంత్రం మరో దగ్గర ఏం చేస్తున్నాడు, జనాలు ఎందుకు వస్తున్నారు? మొదట నవ్వుకున్న వాళ్ళు తర్వాత ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అసలు ఇన్ని రోజులుగా మన కళ్ళ ముందు ఏం జరుగుతుందనేది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? అది నిజంగా సేవ, అలవాట, లేక ఇంకా బయటకు రాని మరో వ్యవహారం ఉందా? లెట్స్ వాచ్. బాపట్ల జిల్లా పర్చూరు చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి పేరు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కారణం అతడు డాక్టర్ కాబట్టి కాదు, డాక్టర్ కాకపోయినా వైద్యం చేస్తుండడం. ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా టీ దుకాణం, చిన్న హోటల్ నిర్వహించేవాడు. రోజు కనిపించే ముఖం, తెలిసిన మనిషి. ఎవ్వరికైనా జలుబు, జ్వరం, చిన్న ఆరోగ్య సమస్య ఉంటే అప్పుడప్పుడు ఏ మందులు వేసుకోవాలో చెప్పేవాడు. గ్రామాల్లో ఇలాంటి వాళ్లు కొత్తేమి కాదు. ఇది వేసుకో, తగ్గిపోతుంది అనే మాటలు చాలాసార్లు సాధారణంగానే తీసుకుంటారు. కానీ ఇక్కడ కథ అలా ఆగలేదు. గతేడాది నుంచి టీ దుకాణం పక్కనే ఉన్న ఓ భవనంలో కదలికలు మొదలయ్యాయి. మొదట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. తర్వాత అక్కడ బెడ్లు కనిపించాయి. కొద్ది రోజులుగా రోగులు కనిపించారు. ఇంకొద్ది రోజులకు మందులు, చికిత్స, వచ్చేవాళ్లు, వెళ్లేవాళ్లతో తాకిడి పెరిగింది. అయితే అక్కడికి వెళ్లిన వాళ్లలో చాలా మందికి అది చిన్న హాస్పిటల్ లాగానే కనిపించింది. ఓ వ్యక్తి తెల్లవారుజామున టీ అమ్మి కొద్ది గంటల్లోనే మరోచోట వైద్యుల్లా కనిపిస్తే మొదట అది ఆశ్చర్యమే. కానీ అక్కడ చికిత్స కూడా జరుగుతోందని ప్రచారం మొదలయ్యాక కొందరు ఆలోచించడం మొదలెట్టారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? డాక్టరా? రిజిస్ట్రేషన్ ఉందా అనే చర్చ మొదలయ్యింది. అదే సమయంలో మరో విషయం బయటకొచ్చింది. ఆ భవనంలో బెడ్డు మాత్రమే కాదు, కొన్ని వైద్య పరికరాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు రోగులు అక్కడే ఉండి చికిత్స తీసుకున్నారని కూడా అంటున్నారు. బయట నుంచి చూసేవారికి అది చిన్న కార్పొరేట్ హాస్పిటల్లా కనిపిస్తోందని చెబుతున్నారు. అక్కడే ఈ వ్యవహారం సీరియస్ అయ్యింది. ఎందుకంటే మందివ్వడం, సూచించడం వేరు, చికిత్స చేయడం వేరు. రోగి ఎదుటున్న వ్యక్తి నిజంగా అర్హత కలిగిన వైద్యుడు కాకపోతే ఆ నిర్ణయం ప్రాణాల వరకెళ్లొచ్చు. అయితే ఇన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా ఇప్పుడు బయటకెందుకొచ్చిందనేది అందరి సందేహం. ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాలు ఒక్కసారిగా చర్చకు దారితీశాయి. టీ షాప్ నడిపే వ్యక్తి ఆసుపత్రిలో కనిపిస్తున్నాడని పోస్టులు రావడం మొదలయ్యింది. వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక్కసారిగా ప్రశ్నలు మొదలయ్యాయి. ఎవరైనా చూశారా? తనిఖీలు చేశారా? నిజంగా వైద్యం జరుగుతుందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చగా మారడంతో అధికారులు స్పందించారు. జిల్లా వైద్యాధికారి స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ చేపడతామని తెలిపారు. సంబంధిత వ్యక్తికి వైద్య సేవలు అందించే అర్హతలున్నాయా, నమోదు పత్రాలు ఉన్నాయా, ప్రభుత్వ అనుమతులున్నాయా అన్నది పరిశీలిస్తామని చెప్పారు. అయితే ఈ ఘటనలో బయటకు వచ్చిన అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కానీ ఈ సంఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు నమ్మకం మాత్రమే కాదు, నిర్ధారణ కూడా అవసరం. వైద్య సేవలు పొందే ముందు సంబంధిత వ్యక్తికి అర్హతలు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ ఉందా, ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయా అన్న విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు.